చిలకలూరుపేటలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ చిలకలూరుపేటలో భాగంగా చిలకలూరుపేటలోని రైతు బజారులో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ పొదుపు చేసే కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలక్ట్రికల్ వాహనంపై పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించి చిలకలూరుపేటలో 7వ వార్డు, 11వ వార్డులో డ్రైనేజీ, సైడ్ కాలువలకు శంకుస్థాపనలు చేసి కార్యక్రమాలు ప్రారంభించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, ప్రజల ఆరోగ్యమే
జనతా పార్టీ అనేది సంకల్పంగా చేపట్టినటువంటి కార్యక్రమం. ఈరోజు చంద్రబాబు గారి శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా హాజరవడం జరుగుతుంది. ఈ 3వ శనివారం ప్రత్యేకత ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడటం కానీ, ప్రజలు అనారోగ్యం పాలవడం వల్ల కానీ ప్లాస్టిక్ నిషేధించాలి. క్లాత్ కానీ జూమ్తో ఉన్నటువంటి బ్యాగులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ప్రభుత్వం ఆలోచన. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అమ్మేటువంటి వ్యాపారస్తుల్లో కూడా ఒక అవగాహన కావాలి. వాళ్ళు కూడా ఈ యొక్క కాటన్ జూట్ బ్యాగ్స్నే వాడేటువంటి విధంగా వ్యాపారస్తులు ముందు ఆలోచన చేస్తే కొనుగోలుదారులకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు, వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ అవేర్నెస్, ఆ చైతన్యం ప్రజల్లో తీసుకురావాలని ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తోడు ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంటి దగ్గర నుంచి నేను ఇక్కడ దాకా స్కూటీ మీద రావడం జరిగింది. పొదుపులో భాగంగానే ఒక అవేర్నెస్, మేమేదో రోజు తిరుగుతామని కాదు, ఒక అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి. ఎంత మేరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవాలి, అవసరం మేరకే ఇంధనాన్ని ఖర్చు చేయాలి, అనవసరమైనటువంటి వాటికి ప్రయాణాలు చేయకుండా ఇంధనం పొదుపు చేయాలి అనేటువంటి దానిలో ఒక భాగం ఇది. అదేవిధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి నిన్న ఫ్లైట్స్ తయారు చేసేది, యుద్ధ విమానాలు కూడా తయారు చేసేటువంటి రాయలసీమ అభివృద్ధి చెందాలి. రాయలసీమలో రాయలసీమ కాదు, చంద్రబాబు గారి పిలుపు రాయలసీమ. ఆ నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆ నినాదాన్ని కార్యాచరణలో తీసుకురావాలనేటువంటి పట్టుదలతోటే నిన్న కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో ఈరోజు పెట్టుబడులు వస్తాయంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క గొప్పతనం గొప్పడం కాదు. చంద్రబాబు గారు, లోకేష్ కష్టమే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర భవిష్యత్తు. రాబోయేటువంటి చదువుకునేటువంటి యువత కూడా దేశ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతాయి ఏఐ ద్వారా అనుకునేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి వారికి వచ్చే పెట్టుబడుల వల్ల, చంద్రబాబు గారు, లోకేష్ కష్టం వల్ల వచ్చేటువంటి పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని చదువుకునేటువంటి స్టూడెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ ఒక నమ్మకాన్ని కలిగించడం కూడా జరుగుతుంది. ఇది ఈరోజు పనిచేసే ప్రభుత్వం యొక్క గొప్పతనం అనేది మహానాడు వర్చువల్గా